ఇవాళ మాకు బాగా స్నో పడింది ఫుల్గా. చూడండి చూసారా, కార్లు కూడా మొత్తం అంతా స్నోతో ఫిల్ అయిపోయి ఉండింది. సో చూడండి మొత్తం ఐసీగా ఉంది వే అంతా కూడా నడవాలంటే. కొంతమంది అయితే స్నోమ్యాన్ని చేసుకుంటున్నారు అక్కడ. అసలు ఎంత స్నో పడిందో, అందరు క్లీనింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. సో నైస్. అంతా ఐసీగా ఉంది, చాలా జాగ్రత్తగా నడవాలి లేకపోతే జారిపోతాము, పడిపోతాం కూడా. మా వాడైతే క్లీన్ చేస్తున్నాడు కార్ని. ఇంకా అసలు ఫుల్ చూడండి లోపలికి వెళ్ళిపోతుంది కాలు, ఎంత లోపలికి వెళ్తుందో. అసలు ఎంత బాగా పడింది. ఇదంతా రోడ్ యాక్చువల్గా క్లీన్ చేయాలి, ఇంకా క్లీన్ చేయలేదు. యాక్చువల్లీ 11 వరకు పడుతుందంట స్నో. సో 11 తర్వాత వచ్చి ఏమైనా క్లీన్ చేస్తారేమో అని అనుకుంటున్నాను నేను. బాగా స్నో పడింది అసలు. లైక్ 2 years బ్యాక్ ఎప్పుడో పడిందంట ఇలాగా, మళ్ళీ ఇప్పుడే పడుతుంది. సో తిరుగుతున్నాయి మొత్తం అంతా వెహికల్స్ రోడ్ క్లీన్ చేయడానికి. మెయిన్ రోడ్ మీద అయితే క్లీన్ చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ క్లీన్ చేయాలి. సో మేమైతే కార్ని ఇలా క్లీన్ చేసుకుంటాము. మేమైతే స్నో పడుతుందని చెప్పి ముందే నిన్న నైటే వచ్చేసి వైపర్ బ్లేడ్స్ అన్నీ పైకి పెట్టాము, లేకపోతే చాలా కష్టము. మీరు ఇంకా లోపలికి వెళ్ళిపోతావా? ఓకే లెట్స్ గో. పదా మెషిన్ వచ్చేసింది. సో ఇప్పుడు రోడ్ కూడా క్లీన్ చేసేస్తారు వీళ్ళు. ఇప్పుడైతే మొత్తం అంతా రోడ్ అంతా ఐసీ అయిపోయింది. తర్వాత కింద సాల్ట్ కూడా వేస్తారు మనకి స్కిడ్ అవ్వకుండా. బట్ ఇప్పుడైతే కార్ బయటికి తీయడం అంత మంచిది కాదు. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఎవరు కార్స్ తీయలేదు. కొంచెం స్నో అంతా తగ్గాక అప్పుడు అందరూ వచ్చి క్లీన్ చేస్తారు. మా వాడికి ఏంటంటే ఆగట్లేదు అసలు, అందుకే వచ్చి క్లీన్ చేసుకుంటున్నాడు. ఆడుకుంటాడు కూడా అదే రీజన్తో. అసలు చాలా బాగుంటుంది అసలు స్నో, చాలా శాండ్ లాగానే అనిపిస్తుంది. బాగుంటుంది చూడండి ఎంత పొడి పొడిగా ఉందో.